మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. 7 సంవత్సరాల శత్రువు దొరికాడు మీకు కుంభరాశి వారి జాతకులకు. అది కూడా సెప్టెంబర్ చివరిలో. వీరే మీ శత్రువులు అని తెలుసుకుంటారో. వీరి వలన ఇప్పటి వరకు మీ ఇంట్లో విధ్వంసమే జరిగింది. ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు సంభవించాయి. అయితే ఈ దారుణ పరిస్థితి నుండి మీరు బయటపడడానికి సాక్షాత్తు భగవంతుని అనుగ్రహం కలగబోతుంది. ఈ రాశి జాతకులు సెప్టెంబర్ చివరిలో ఈ శత్రువు ఎవరో తెలుసుకోవడం రీత్యా, వారికి దూరంగా ఉండడం రీత్యా మీ ఇంట్లో శుభ గడియలు మొదలు అవుతాయి. అసలు ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఎటువంటి ఉన్నతవంతమైనటువంటి పరిస్థితులు మీకు కానవస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. కుంభరాశి వారి జాతకులు, మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అందరిలోనూ మంచినే చూస్తూ ఉంటారు. అందుకే మీకు శత్రువులు ఎక్కువైపోయారు. మీ యొక్క బలాన్ని, బలహీనతను తెలుసుకున్న ఈ శత్రువు 7 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అనేక కష్టాలకు గురి చేస్తున్నాడు. వారు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. శత్రువులు ఉన్నారు అని తెలుసును, కానీ మీ చుట్టుపక్కలే ఉన్నారు అని తెలుసుకోలేకపోతున్నారు. అలక్ష్య పెట్టేస్తున్నారు వారు. ఎన్నో రకాల సంకేతాలు మీకు తెలుస్తున్నా కూడాను అసలు వారి గురించి మీరు తెలుసుకోలేకపోతున్నారు. వారి వలన జరగాల్సిన నష్టం జరిగిపోతూ వస్తుంది. మీ జీవితంలో అనేక రకాల అలజడులు వస్తున్నాయి. కుటుంబంలో మీ మధ్యన, వారికి మధ్యన చాలా వరకు అగాధం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామికి మీకు మధ్యన గొడవలు, కుటుంబ సభ్యులకు మీకు మధ్యన పొరపక్షాలు, సంతానం మాట వినకపోవడమో, కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను విసుగు చెందడమో, బాధ్యతలు లేకుండా మీరు ప్రవర్తిస్తూ ఉండడమో. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కుంభరాశి వారి జాతకులు ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడే తత్వం మీ సొంతము. కష్టాలు వచ్చాయి కదా అని అస్సలు కృంగిపోరు. ఈ యొక్క తత్వమే మిమ్మల్ని ఇప్పటి వరకు కూడాను చాలా స్ట్రాంగ్ గా ఉంచింది. కుంభరాశి జాతకులు ఎక్కువగా హానెస్టీ కలిగి ఉంటారు. ఎదుటి వారు ఎన్ని రకాల మాటల తూటాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అసలు అన్యాయం అనేదే పలకరు. న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకుని ప్రతి ఒక్కరికి కూడాను తగిన సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. ఇన్నాళ్టికి దేవుని యొక్క కృపా కటాక్షం మీకు కలగబోతూ ఉన్నది. కుంభరాశి వారి జాతకులు 7 సంవత్సరాల శత్రువు ఎవరో తెలుసుకుంటారో ఈ సెప్టెంబర్ మాసంలో చివరిన మీకు అంతా అవగతం అయిపోతుంది. అయితే ఆ యొక్క శత్రువు మరెవరో కాదండి. ఆడవారు అయినా మగవారు అయినా కూడాను ఈ యొక్క ద్రోహి మీ జీవితంలో బంధుమిత్రుల రూపంలో ఉండవచ్చును. స్నేహితులు లేదా వృత్తిపరంగా లేదా సహోద్యోగుల పరంగా కావచ్చును. మీతో పాటే ఉంటారు. మీరు ఎంతో క్లోజ్ రిలేషన్ వారితో కలిగి ఉంటారు. ఆరనే అక్షరంతో మొదలయ్యే ఆడవారు కానీ మగవారు కానీ మీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఇక వారిని దూరం పెట్టేయండి. వారి రీత్యానే ఇదంతా జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో రకాల అనర్థాలు జరిగాయి. అలా అని వారితో తగాదాలు పెట్టుకుని, వారితో గొడవలు పెట్టుకుని మీరు గోరంత దాన్ని కొండంత చేయవద్దు. నచ్చనప్పుడు పక్కన పెట్టేయడం మంచిదండి. ఈ రాశి జాతకుల తత్వం కూడా అలాగే ఉంటుంది. ఎంతగా ప్రేమిస్తారో అంతగానే ద్వేషిస్తారు. వీరికి ఎవరైతే అపాయాన్ని తలపెడుతున్నారో వారి గురించి తెలుసుకున్న పిమ్మటే వారిని చాలా వరకు కూడా మీ జీవితంలోకి గెంటేసే ప్రయత్నం చేస్తారో, జీవితం నుండి పక్కకు పంపించేస్తారో. ఈ విధంగా చేస్తే గనక ఖచ్చితంగా మీకు సెప్టెంబర్ చివరి నుంచి కూడాను మంచి రోజులు పునః ప్రారంభం అవుతాయనే చెప్పాలి. అలాగే ఈ రాశి జాతకులు నిత్యము కూడాను కనకదార స్తోత్ర పఠన పారాయణాన్ని గావించండి. అలాగే ఏదేని అమావాస్య లేదా ఏదేని ఆదివారం తిథి నాడో మీరు సాయంత్రం పూట ఈ పరిహారం పాటించండి. ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అందులో ఒక నిమ్మకాయను ఉంచండి. చిటికెడు పసుపు వేయండి. కాస్తంత కల్లు ఉప్పును వేయండి. చిన్న మూటలాగా కట్టండి. ఆ యొక్క మూటను తీసుకుని వచ్చి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి దిష్టిని తీయండి. ఆ తర్వాత మీకు
మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా కలగలిపి దిష్టిని తీసుకోండి. మీ ఇంట్లో నలుమూలల్లో దాక్కుని ఉన్న నరదృష్టి అంతా కూడా పటాపంచలైపోతుంది. ఇక ఈ యొక్క వస్త్రాన్ని ఇంటి యజమాని ఈ పరిహారం చేసి ఈ యొక్క మూటను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో మాత్రమే కలిపేసి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేసి ఇంట్లోకి దుస్తులు మార్చుకుని ప్రవేశించండి. ఇలా ఏదేని అమావాస్య తిథి కానీ లేదా ఆదివారం తిథి నాటి కానీ తప్పకుండా ఇలా చేస్తే గనక మీకు ఉన్న ఇబ్బందులు అన్ని కూడా మటుమాయం అయిపోతాయి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.